మనందరం జీవితంలో ఒకే ఒక్క దాని కోసం వెతుకుతున్నాం. అదే ప్రశాంతత. కానీ ఆ ప్రశాంతత లభిస్తే మన కష్టాలన్నీ పోతాయా? మన బుద్ధి స్టేబుల్ గా మారుతుందా? దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన హామీని ఈ శ్లోకంలో ఇస్తున్నాడు. ప్రశాంతమైన మనసు వల్ల కలిగే లాభాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క సమస్త దుఃఖాలు నశించిపోతాయి. అటువంటి ప్రసన్నమైన చిత్తం కలవాని బుద్ధి అతి త్వరలోనే పరమాత్మ యందు స్థిరపడుతుంది. శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక గొప్ప సైకలాజికల్ రిజల్ట్ ని వివరిస్తున్నాడు. మొదటిది దుఃఖ నివారణ. మనకు దుఃఖం కలిగేది బయట పరిస్థితుల వల్ల కాదు, ఆ పరిస్థితులను మన మనసు రిసీవ్ చేసుకునే విధానం వల్ల. మనసు ప్రశాంతంగా ఉంటే ఎంతటి కష్టమైనా మనల్ని బాధించలేదు. రెండవది, గందరగోళంగా ఉన్న నీటిలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. మూడవది, అర్జునుడు విషాదంలో ఉన్నాడు. అతనికి ప్రశాంతత లభిస్తేనే అతను యుద్ధం మీద, ధర్మం మీద దృష్టి పెట్టగలడని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ప్రసన్న చేతసో అనే మాట చాలా ముఖ్యం. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండే మనస్తత్వం. మనం సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం, కానీ ఆ సమస్యల వల్ల కలిగే దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలో ఆలోచించాం. గుర్తుంచుకోండి, ప్రశాంతత అనేది ఒక ఆయుధం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకు వచ్చే ఐడియాలు, మీకు కలిగే ధైర్యం మరే పరిస్థితిలోనూ. దుఃఖం అనేది ఒక చీకటి గది లాంటిది. ప్రశాంతత అనే దీపం వెలిగితే ఆ చీకటి తనంతట తానే మాయమైపోతుంది. మీరు ఏదైనా సాధించాలనుకున్నా లేదా సంతోషంగా ఉండాలనుకున్నా ముందు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకోండి. అప్పుడు విజయం మీ దరి చేరుతుంది. ప్రశాంతమైన మనసే పరమాత్మకు నిలయం. కానీ అసలు ప్రశాంతత లేని వానికి సుఖం ఎలా లభిస్తుంది? ధ్యానం చేయని వానికి బుద్ధి ఎలా కలుగుతుంది? దీని గురించి కృష్ణుడు తర్వాతి శ్లోకంలో చాలా సూటిగా చెప్పాడు. ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.